వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. నీ తల్లి నీ తండ్రి నిన్ను విడిచారని నీకు బాధగా ఉందా? దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు నాకు ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఇంగ్లాండ్లో ఉన్నాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. తను ఇక్కడ లోకల్గా మన దేశంలో పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసి అక్కడ చదువుకోవటానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నటువంటి రోజు సాయంత్రం ఏరోప్లేన్ ఎక్కక ముందు తండ్రి చెప్పిన మాట, నిన్ను మళ్ళా నేను చూడను, ఐ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ యూ, నిన్ను మళ్ళా చూడాలని లేదు అని ఏరోప్లేన్ ఎక్కించిన తర్వాత హైదరాబాద్ బాంబే దగ్గర వేరే ఫ్లైట్ ఎక్కాలి. మరలా ఫోన్ చేసిన ఫోన్ ఇంకా ఎత్తడం లేదు. ఆశ్చర్యం, 2 సంవత్సరాలు అక్కడ చదువుతుండగా ₹1 కూడా పంపించలేదు. చాలా ఇబ్బందులు పడ్డాడు అక్కడికి వెళ్ళి. మీరు ఇక్కడలాగా ఇక్కడైతే ఎవరో లేకపోతే మామయ్యో బావయ్యో బాబాయో ఏరో అత్తో చిత్తో ఎవరో ఒకరిని మీరు సంప్రదించి మీరు తింటానికన్నా డబ్బులు తెచ్చుకుంటారు, తింటారు. కానీ దేశం కాని దేశం, ఫీజు కట్టాలి, చదువుకోవాలి, ఎలా చేస్తాడండి? 2 సంవత్సరాలు తిప్పలు పడ్డాడు. అడుక్కుని తిన్నాడా అంటే కాదు. అయితే ఆ దినాల్లో పెద్ద భక్తి లేదు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడు. దేవుడు ఆశ్చర్యకరంగా మార్గాలు తెరిచారు. ఎవరో దూరం బీరకాయ పీచి బంధువులు వాళ్ళు సహాయం చేశారు. చదువుకున్నాడు, ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడప్పుడు నాతో సంప్రదిస్తున్నప్పుడు మాటలు చెప్పి తనను ఆదరిస్తుంటాను. 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. కీర్తనాకారుడు దావీదు రాస్తున్న మాట, చాలా వేదంతో రాస్తున్నాడు ఆ మాట చదివినప్పుడల్లా దుఃఖం వస్తుందండి. నేను ఇందాక చెప్పినటువంటి ఇన్సిడెంట్ లాగా నాకు జ్ఞాపకం ఉంది. నేను వివాహం చేసుకుంటున్నటువంటి సమయంలో మా నాన్నగారు అమ్మగారు నాకు వివాహం చేస్తే మంచిది అని వారు నిర్ణయించారు. ఐ వాజ్ నాట్ యెట్ 22, 22 సంవత్సరాలు పూర్తిగా రాలేదండి, నాకు రాలేదు ఇంకా. అయితే ఎందుకు నాకు వివాహం చేయాలనుకున్నారంటే, మా చెల్లికి పెళ్ళి కుదిరింది కనుక మా చెల్లికి కుదిరినటువంటి ఆ సంబంధం వారు తిరిగి నన్ను అడిగారు వారి ఇంట్లో అమ్మాయికి. అందుకని నన్ను ఏదో పెళ్లి చూపులకు పంపించారు. దేవుడు సరే నాతో వ్యవహరించి నువ్వు ఒప్పుకోవాలని చెప్పించి, నేను అప్పుడు భక్తుడిని కాదండి, విశ్వాసం కాదు, కానీ నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి చాలా మంచి విశ్వాసి, ప్రార్థనా పర్రాలు. ఆవిడ ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాట్లాడారట. సరే నేను పెళ్ళికి ఒప్పుకొని వచ్చాను. సరే తర్వాత పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది. పెళ్లి చేసుకుని వెంటనే అప్పటికే ఉద్యోగంలో ఉన్నాను, నేను బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, ఆఫీసర్గా అయిపోయాను. అది మొదలండి. మా ఇంటికి నేను వెళ్ళలేదు, ఎందుకంటే చాలా వ్యతిరేకంగా మాట్లాడేవారు, వ్యతిరేకంగా పనిచేసేవారు మా తల్లిదండ్రులు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళేవాడిని కాదు. నా భార్యతో నేను నా సంసారం, నా బ్రతుకు ఏదో జీవించాను. అయితే ఒక ప్రాంతంలో నేను ఉద్యోగం చేస్తున్నాను. విశాఖపట్నం ఉద్యోగం నిమిత్తం రావాల్సి వచ్చింది. వచ్చాను. వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాను? నా ఇల్లు అది మా నాన్నమ్మ నాకు రాసిచ్చిన ఇల్లు కనుక, మా నాన్నగారు అమ్మగారు ఉంటున్న ఇల్లు కనుక ఒకసారి చూద్దాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మీరు ఖాళీ చేసేయండి కానీ, లేకపోతే నా ఇల్లు నేను తీసుకుంటానని ఎప్పుడూ అడగలేదు. కానీ కొన్ని పరిస్థితులు అక్కడ అనుకూలించక మా నాన్నగారు నన్ను తన్ని, పెళ్ళైన వాడిని తన్ని, పిల్లలు ఉన్నారండి, పాప పుట్టినప్పటికీ బయటికి పంపించేశారు. ఆ రోజు రాత్రి సరే బయటికి వెళ్ళి లాడ్జ్లో ఉన్నాను. ఆ రాత్రి నేను అయిపోయింది, మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయాను, ఆ ఊరు వెళ్ళిపోయాను. తర్వాత 12 సంవత్సరాల వరకు నేను ఇంటికి వెళ్ళలేదండి. ఎందుకంటే నా తండ్రి నా తల్లి, లేకపోతే నా తల్లి తండ్రి నన్ను విడిచారు. నేనప్పుడు యేసు ప్రభు అన్ని రక్షకుడిగా అంగీకరించలేదు. తర్వాత నా పరిస్థితులు బాగోక యేసు ప్రభు అన్ని నా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఉద్యోగం పోయే పరిస్థితులు వస్తే ఎక్కడ అద్దె ఇచ్చుకోలేను, జీతం లేదు కనుక
ఎలాగా మా నాన్నమ్మ నాకు ఇచ్చింది కదా ఇల్లు, ఆ ఇంట్లో ఒక గది ఇచ్చినా చాలు, అక్కడ ఉండొచ్చు, అద్దె కట్టుకునే అవసరం ఉండదు. ఎక్కడో ఏదో పని చేసుకున్న నా పిల్లల్ని నా భార్యను చూసుకోగలను కదా అని ఇంటికి వస్తే ఒక వారం తర్వాత నువ్వు బయటికి వెళ్తే మంచిది అని చెప్పారు మా నాన్నగారు. చాలా గౌరవంగా మర్యాదగా చెప్పారు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇల్లు చూసుకుని వెళ్ళిపోయాను. ఈరోజు ఆ వాక్యం జ్ఞాపకం వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ తల్లి నిన్ను మాటలు అన్నదని బాధపడుతున్నావా? నీ తండ్రి నిన్ను మాటలు అన్నాడని బాధపడుతున్నావా? జ్ఞాపకం చేసుకోండి. ఈ కీర్తన రాసినటువంటి దావీదు, సమూయేలు ప్రవక్త ఆ ఇంటికి వచ్చాడు. దావీదు కాకుండా అన్నదమ్ముల్ని 7 చూశాడు అభిషేకించడానికి రాజుగా. కానీ ఎవరిని కూడా దేవుడు అంగీకరించలేదు. వీళ్ళొద్దు అని చెప్పేశారు. దేవుడు ఐ రిజెక్ట్ దెమ్ అన్నారు, నేను వారిని విసర్జిస్తున్నానన్నారు. మరి ఎవరిని ఎందుకయ్యా నన్ను పంపించావు ఈ ఇంటికి? రాజును అభిషేకించమని ఈ ఇంటికి పంపించావు, అందరూ అయిపోయారు కదా, ఇంకెవరున్నారు అంటే దేవుడు మాట్లాడటం లేదు. అప్పుడు యెషయి అన్నటువంటి ఆయన్ని, ఆ ఇంటి యజమానుడు, ఆయన్ని అడిగాడు సమూయేలు, అయిపోయారా మీ కొడుకులు, ఇంకెవరు లేరా అంటే, ఒకడు ఉన్నాడండి, ఆడెందుకు పనికిరాడు, అక్కడ ఏదో గొర్రెలు కాసుకుంటాడండి, ఆ గొర్రెలు మా గొర్రెలన్నింటినీ కాయటానికని వాడిని పంపించేశానంటే, భలేవాళ్ళండి బాబు, వాడిని రప్పించండి బాబు, ఒకసారి చూస్తానని చెప్పాడు. అప్పుడు నిల్చుని వెయిట్ చేస్తుంటే కుర్రోడు, బాలుడు, 17-18 సంవత్సరాలు, తను వస్తూ ఉంటే దేవుడు చెప్తున్నారు, ఇతడే, అతన్ని అభిషేకించు, నా హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడారు. అప్పుడు అనుభవం లేనటువంటి వాడు, తృణీకరింపబడిన వాడు, తన తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టారు తన్ని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆయన బంగారపు అక్షరాలలో రాస్తున్నాడు 27వ కీర్తన 10వ వచనంలో, నా తల్లి నా తండ్రి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎంత మంచి మాట! నా జీవితంలో నెరవేరింది, నీ జీవితంలో కూడా నెరవేరబడును గాక. పరిశుద్ధ ప్రభా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలతో ఈ ఉదయం ఆదరించారు. ఈ వింటున్నటువంటి ఈ బిడ్డల తల్లిదండ్రులు మాట విని చక్కగా వాళ్ళ మాట చెప్పున వాళ్ళు అనుమతించిన దాన్ని బట్టే పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన వెంటనే విడిచిపెట్టేస్తారు. ఆ చిన్న కూతురు దాన్ని బాగా చూస్తున్నారు, ఆ పెద్ద కూతుర్ని బాగా చూస్తారు, లేదా అదిగో ఆ ముద్దులు కొడుకుని బాగా చూస్తారు. కానీ ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల్ని ఏదో తృణీకరించకుండా, ప్రేమతో చూడకుండా, ఉండి ఉండనట్లు ఉన్నారు ప్రభా. వారి పక్షాన నువ్వు ఉండవా ప్రభా? నువ్వు కనికరించవా, దర్శించవా, ఆదరించవా? నన్ను తలెత్తుకునేవాడిగా చేసావే నువ్వు. నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆదరించి నీ బిడ్డలను కూడా తలెత్తుకునేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.